నాగ చైతన్య గారు మీ ఇంటికి వచ్చారు, వాళ్ళు కూడా మీతో మాట్లాడడం జరిగింది కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే ఒక హీరో అక్కడి నుంచి ఇంటి వరకు వచ్చి ఒక మూవీ గురించి తెలుసుకోవడం అనేది చిన్న విషయం కదా, అందరూ చెయ్యరు, తక్కువ మంది చేస్తూ ఉంటారు. కాబట్టి ఆయన రావడం, మీ ఇంట్లో భోన్ చేయడం ఎలా? చాలా హ్యాపీగా అనిపించింది. కార్తీక్ గారు ముందు మా దగ్గర నుంచి కథ రాసుకుని వెళ్ళారు. కార్తీక్ శ్రీకాకుళం అబ్బాయి రాసుకుని అతను ముందే మాకు చెప్పారు, మూవీ అయితే ఫిక్స్ అయిపోయింది, మీరైతే ఇంకా మూవీ అయితే ఫిక్స్, ఇంకా షూటింగ్ అవుతూ వస్తుంది అనేసి, మీకు ఇంకా 2 రోజుల్లో సపరేట్ ఉంటది అని ఎలాగనే లోపు ఒక రోజు ముందు సడన్ గా నాగ చైతన్య గారు వస్తారు చెప్పారనమాట. చెప్తే నైట్ మేము టెన్షన్ పడిపో, అంత హీరో మా ఇంటికి రావడం ఏంటి, మాతో భోజనం చేయడం ఏంటి అనేసి కొంచెం ఆనందంగా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఫీల్ అయిన తర్వాత చికెన్ అదే ఇక్కడ వీళ్ళు గుజరాత్ లో అంటే మీరు మటన్ చికెన్ పెట్టద్దు అన్నారు, మీరు ఇంటి దగ్గర ఏడు తింటది, పీతలు రొయ్యలు చేపలు ఏవైతే అన్ని వండేసి పెట్టామని, చికెన్ సార్ కూడా పెట్టమన్నారు, చింతపండు అది కూడా పెట్టాం, అన్ని చాలా హ్యాపీగా తిన్నారు, బాగుంది అన్నారు. చాలా మాతో ఫ్యామిలీగా మా జరిగి అలాగే డ్రెస్సింగ్ టైల్ కానీ మేము మాట్లాడే భాష కానీ యాస అంతా అది చూసి అక్కడికి వెళ్ళి సినిమాలో అయితే అసలు మా మచ్చలేసం అబ్బాయిలాగా అనిపించారు. అయితే మరి సినిమాలు 2-3 దొక్కలు మచ్చలేసం అని అంటారు కదా, మచ్చలేసం అబ్బాయిలా మా మత్స్యకారుడిలా అనిపించారు. కటింగ్ కానీ బనీలు కానీ మొత్తం మన ఊరు అబ్బాయి మన ఊరు అమ్మాయి లాగే అదే స్టోరీ, మరి అంతే కదా, రియల్ స్టోరీ అంటే అంతే కదా, అలా ఉన్నారు, అలా నటించారు, జీవించేశారు, నటించారు, రియల్ గా చూపించడం కష్టం, యాక్ట్ చేసే వాళ్ళకి కూడా కష్టమే. బట్ హీరో హీరోయిన్ దాన్ని న్యాయం చేశారనే చాలా న్యాయం చేశారు. 100% నాగ చైతన్య అయితే అస్సలు నాగ చైతన్యకి అయితే కృతజ్ఞతలు తెలిపానండి. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అయితే మచ్చిలేసం నుండి మత్స్యకారులు వచ్చి వేదికపై రియల్ తండ్రి రెండని స్టోరీస్ తీసుకున్నా మీరు తీసుకుంటున్నా అని చెప్తారు గానీ ఇంత గౌరవ మర్యాదలు ఎవరు ఇవ్వరు. మీకు ముందు చెప్పడం, ఇంటి వరకు రావడం, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పిలిచి అక్కడ కూడా మాట్లాడించడం చాలా గ్రేట్. సాయి పల్లవి గారు అయితేమో పొగిడేస్తున్నారు, ఎలాగా తట్టుకున్నారు మీరు, అసలు మేమే ఏడ్చేసాము అందులో, అంతే ఈ సీన్ లో అసలు మీరు ఎలా తట్టుకున్నారు, గ్రేట్. అసలు ఆ స్టేజ్ పైన కూడా మాకే పొగిడారు అనమాట, అంత ఫీల్ అనిపించింది. మేడం సాయి పల్లవి దండం కూడా పెట్టారు, మీ స్టోరీ అమ్మ అదే లోకానికి పరిచయం చేస్తున్నామని చెప్పారు. గొప్పతనం అంతా మీది మాది కాదు. చాలా చాలా కూల్ గా ఉంటారండి హీరో గాని హీరోయిన్, కూల్ గా ఉండే మా పక్కన కూర్చొని ఈవెన్ వాళ్ళతో ఇంటర్వ్యూ కూడా జరిగింది. పుట్టినరోజు అని చెప్పాము అంతే, ఆ రోజు అక్కడ ఉండిపోయామంట, మరి అలాగే రోజు గడిచిపోతుంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయితే రాత్రి 12 అయిపోయింది. మరి ఇప్పుడు ఏటి వెళ్తామని పడుకునేసరికి ఇంటర్వ్యూ ఉండమన్నారు. ఉండమంటే ఆ రోజు పుట్టినరోజు పాపది, పాపం నోట్లో ఉన్నది ఏంటంటే కేక్ రప్పించేసి దగ్గరుండే, మరి వాళ్ళకి ఎంత పని ఉన్నా దగ్గరుండి 1 గంట ఆగి కేక్ కట్ చేశారు ఇద్దరు, సాయి పల్లవి నాగ చైతన్య దగ్గరుండి కట్ చేసి ఒక కుటుంబ మనుషుల్లాగా దగ్గరుండి డౌన్ టు ఎర్త్ ఉన్నారు. చాలా బాగా మిమ్మల్ని రిసీవ్ చేసుకొని చూసారు. సో ఇప్పటికీ మీరు వెళ్తారా అండి గుజరాత్?